నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసింది. అయితే నిన్న రాయలసీమ నుంచి నెల్లూరు వెళ్తుండగా మార్గం మధ్యలో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురై నేలని ముద్దాడారని తెలిసింది. అయితే ఇది గతంలో మనం ఎప్పుడో చూసుకుంటే ఒక చిరంజీవి సినిమాలో ఆయన హెలికాప్టర్ దిగి ఇలానే నేలను ముద్దాడతారు ఇందిరా మూవీలో. సో సినిమాల ప్రభావం ఈయన మీద కూడా పడిందంటారా? ఆయన నిజంగానే భావోద్వేగానికి గురై అలా చేశారంటారా? దాన్ని మీరు నిజంగానే భావోద్వేగానికి గురవడం అంటే ఆయన ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రాక్టికల్గా అంతనా వేయలేక ముందుగా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఎన్నో అపశృతులు, ఎంతమందో వైసీపీ వాళ్ళు నిందారోపణలు, పప్పు అన్నోళ్ళు, అరటికట అన్నోళ్ళు ఎంతోమంది వీటిని అన్నిటినీ కూడా చిరునవ్వుతో భరించాడు. తర్వాత ఆదిలోనే తారక రత్నాన్ని కోల్పోవడం మాత్రం తీరని లోటు. అంటే ప్రత్యర్థులకి పెద్ద అది విమర్శనాస్త్రం కదా. అట్లాంటి తారక రత్నాన్ని కోల్పోయాడు. వచ్చాడు, దాడులు జరిగాయి, కోడిగుడ్లు విసిరారు. అసలు మాట్లాడడమే రాదనుకున్నటువంటి మన లోకేష్ చక్కగా అనర్గళంగా మంచి తెలుగు, స్వచ్ఛమైన తెలుగు అంటే మాట్లాడుతున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడులో కనిపించినటువంటి ఎస్కేపిజం అంటే లోకేష్లో కనపడటం లేదు. రండి అన్నాడు. 49 ఎమ్మెల్యేలు, 90 ఎంపీలు రండి, ఏం చేస్తారు రండి, బాగా కష్టం అయితే చంపుతారు, అంతే కదా. దాని సిద్ధమే వచ్చాను. అది నాయకుడికి ఉండవలసిన లక్షణం అన్నమాట. అది రాయలసీమలో ఉన్న తన పర్యటన ముగించుకొని ఇక్కడికి వచ్చేసరికి ఒక భారీ స్వాగతం లభించింది. నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి చాలా పెద్ద సీనియర్ మంత్రి, అది మన రాజశేఖర రెడ్డి గారి తాలూకు హయాంలో నెంబర్ 2. ఓకే. అలాగా ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంత గొప్ప నాయకుడు ఆయన. అలాగా చాలామంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా కలిసి ఒకటయ్యి ఆనం వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద అంటే లీడింగ్ నాయకులందరూ కలిసి ఆ నెల్లూరుకి స్వాగతం చెప్పడం. ఎవరికైనా ఇంతమంది అవమానం చేస్తుంటే ఇంత భారీ బందోబస్తు, ఆల్మోస్ట్ వాళ్ళు నెల్లూరు తరలి వచ్చిందా అన్నట్టుగా వాళ్ళు వచ్చి స్వాగతం చెప్తుంటే ఎవరికైనా కన్నీళ్ళు చిప్పిలుతాయి అన్నమాట. ఆ చిప్పిన అంటే కళ్ళమట్టి నీరు వస్తున్నప్పుడు ఒక సెంటిమెంటు, ఈ భూమి నాకు స్వాగతం చెప్తుందా, దీనికోసమే కదా ఎదురు చూశాను అని ఒక్కసారి ముద్దు పెట్టడమైనా కళ్ళకద్దుకోవడమైనా సరే గుండెల్లో ఉన్న భావాన్ని వ్యక్తీకరించడమే అవుతుంది. ఆ పని చేశాడు. అయితే లోకేష్ ఇప్పుడు ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి బలం కానుందా? వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయవంతం గెలుస్తుందంటారా? లోకేష్ పాదయాత్ర చేపట్టే కదా ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి, మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం వెంకటరామరెడ్డి ఇంకా కొంతమంది అందరూ కూడా చేరుతున్నారు. ఈ 4000 కిలోమీటర్లు పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ చేరిపోతారు, 50 మంది చేరిపోతారు అనమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, జగన్ పార్టీ నుంచి దీంట్లోకి ఎవరన్నా ఇప్పుడు జగన్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. వచ్చిన వాళ్ళు ఎవరు సింగిల్ పర్సన్ కాదు. ఒక ఆనం రామనారాయణ రెడ్డి వచ్చినట్టయితే ఆయనతో 10 మంది 15 మంది లేచిపోతారు. కోటంరెడ్డితో 10 మంది లేచిపోతారు. ఆనం వెంకటరామరెడ్డితో 10 మంది లేచిపోతారు. ఏముంది ఇప్పుడు ఎన్నికల్లోపు ఇంకా చేరికలు ఉండే అవకాశం ఉందంటారా? ఎన్నికల్లో డెఫినెట్గా అమ్మా. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి దెబ్బతిన్న కోడిత్రాచు చాలా డేంజరస్గా ఉంటుంది. జాతి మృగం ఒకటి సింహం ఉందనుకోండి, సింహాన్ని ఎవరైనా ఎలా కదిలించారంటే 1000 ఉత్సాహంతో పనిచేస్తుందన్నమాట. మళ్ళీ అవతల జంతువైనా ఏదైనా ఫినిష్ అయితే కానీ
తిరిగి రాదన్నమాట. అలాగే దెబ్బతిన్న జాతి మృగాలు లాంటి వాళ్ళ మాటలు, ఎందుకంటే ఇంత అవమానం చేస్తాడా, ఇంత మాకు మేము నమ్మి ఇంత సేవ చేసినందుకు, ఆయనకి చాకరీ చేసినందుకు అర్ధాంతరంగా మమ్మల్ని ఈ విధంగా తీసి పారేస్తాడా అని ఉంటుంది కదా వాళ్ళకి. అంటే అక్కడి నుంచి వచ్చినట్టయితే తెలుగుదేశానికి లాభమే కదా, నష్టమే కాదు. తెలుగుదేశానికి చాలా లాభం. ఆయన వ్యతిరేకత ఏదైతే ఉందో తెలుగుదేశానికి బలం. ఓకే. అలాగే ఇంతకు ముందు జగన్ కూడా పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత సీఎం అయ్యారు. ఇప్పుడు అదే పంతాలో వీళ్ళు కూడా టీడీపీ పార్టీ నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర చేసి సీఎం అయిన తర్వాత మళ్ళీ మనుషుల్ని పట్టించుకోవడమే మానేశారు. అసలు ఎవరు ఎలా ఉన్నారనేది చూడలేదు. సో ఇప్పుడు వీళ్ళు మన చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయినా సరే ఇప్పుడు పాదయాత్ర తర్వాత సీఎం అయ్యి తర్వాత మళ్ళీ ప్రజల్ని ఆదరిస్తారని నమ్మకం ఏంటంటారు? ఆ నమ్మకం ఏంటంటే ఇక్కడ ముందు ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి తేడా ఉందమ్మా. తేడా ఏంటి? తేడా ఏమిటంటే అప్పుడు జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అత్తారింటికి అల్లుడు వచ్చినట్టుగా పోలీసులందరినీ ఎస్కార్ట్లు ఇచ్చి మొత్తం నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావో అన్ని కిలోమీటర్లు కూడా ప్రాణ రక్షణ కల్పించాడు. ఇక్కడ పాదయాత్ర చేస్తానంటే సెక్షన్ 1 ఏదో పెట్టాడు, నిరాకరించాడు. మళ్ళీ ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి మళ్ళీ తిరిగి కోర్టుకు వెళ్ళినట్టయితే కోర్టు చెప్పారన్నమాట, నువ్వెవడయ్యా నిరసనగారాన్ని నొక్కేయడానికి అని చెప్పేసి. అప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే పాదయాత్రని క్యాన్సిల్ చేయలేదు కదా ఒకటి, పాదయాత్ర మీద ఏమో రౌడీలతో దాడి చేయించలేదు కదా 2, పాదయాత్రలో వచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారిని చంపించే ప్రయత్నం చేయలేదు కదా, కోడిగుడ్లో దాడి లేదు కదా, అంటే ఎక్కడ దారి బంద్ చేయలేదు కదా. ఆ పాదయాత్ర మీద ఏమో రన్నింగ్ కామెంటరీ లాగా 10 మందే వచ్చారు, 15 మందే వచ్చారు అని చెప్పేసి అంబటి రాంబాబు ఇలాంటి పనికిమాలు సన్నాసులు అందరి చేత వ్యాఖ్యానాలు చేయించలేదు కదా. నువ్వు పాదయాత్ర చేసుకుంటే చేసుకో అని ఊరుకున్నాడు కదా, దానికి దీని తేడా లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించే గుణం చంద్రబాబు నాయుడుకు ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రజలు మాత్రం మంచిగా చేస్తాడు. దేన్ని కోరుకొని ఇక్కడ హైదరాబాద్ని సాఫ్ట్వేర్ సిటీ, సైబర్ సిటీగా మార్చాడు ఆయన. అంటే చరిత్రలో పేరుండిపోతుందని సైబర్ సిటీగా మార్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు చిటికేసినట్టయితే 1,00,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చేస్తాయన్నమాట. సింగపూర్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ. ఈయనేమైనా చెప్పగలరా? ఈ ఐటీ మినిస్టర్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ని గురునాథాన్ని ఒక ప్రశ్న, జర్నలిస్టులు ప్రశ్న వేసినట్టయితే మనకు వచ్చిన పరిశ్రమలు ఏంటంటే మామిడి తాండ్ర, నిమ్మకాయలు, తర్వాత ఏమో కోడిగుడ్లు. ఎవడైనా పరిశ్రమల శాఖ మంత్రి మామిడి తాండ్ర గురించి చెప్తాడా, నిమ్మకాయల గురించి చెప్తాడా, కోడిగుడ్లు గురించి చెప్తాడా, రొయ్యలు ఎన్ని ఎగుమతి చేయొచ్చట. అంటే ఎంత మూర్ఖులు ఆయన తాలూ పరిపాలనలో మంత్రులుగా ఉన్నారో ప్రజలే అంచనా వేసుకుంటారు. మనం ఎస్ చెప్పవద్దు, నో చెప్పొద్దు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే వయసులో ఉన్నవాళ్ళు, ఆదర్శం ఉన్నవాళ్ళు, 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నవాళ్ళని ఎంపిక చేసుకోవాలి. కానీ కేవలం నేను మీకు డబ్బిస్తాను, మీరు నాకు డబ్బిస్తారు, మీరు దొరికినంత దాచుకో పంచుకో అంటే ప్రజలు తెలివైనాడమ్మా. ప్రజలు ఎప్పటికప్పుడు ఇగో ఈయన పరిపాలనలో ఏది చవి చూసాం మేము, ఏది విద్యార్థులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎట్లాంటి మంచి జీవితంలో మంచి మజిలి మంచి ఉద్యోగాలు వచ్చాయి, ఇవన్నీ చూసుకుంటారు. ఎంతమందికేమో ఇల్లు ఇచ్చారు, 5 లక్షలు ఇల్లు పంపిణీ చేస్తామన్న పెద్ద మనిషి 4 ఇల్లు కూడా ఎంతవరకు కట్టించలేదు. ఈ మాటలు ఎంతవరకు నమ్ముతారమ్మా? అలాగే దావూస్ వెళ్ళారు, దావూస్ వెళ్ళి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కనీసం ఒక 10 కోట్లు పరిశ్రమను తేలేకపోయాడు. మీరు ఎందుకు వెళ్ళినట్టు దావూసు? నీకు అవకాశం అయితే వాళ్ళు మానేయాలి కదా. ఈయన అంటాడు పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ మంత్రి, దావూసులో చలి ఎక్కువగా ఉంటుంది, -5 డిగ్రీలు ఉంటాయి, 3 రోజులకు ఎవరు చెప్పమని చెప్పాడు 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తావో? అసలు స్నానమే చేయడం మానేస్తావు, మాకెందుకు? నువ్వు పరిశ్రమలు ఏం తెస్తావా ఏంటి, అక్కడ చలి ఎక్కువ ఉంటుందని చెప్తావేంటి? ఇలాంటి మూర్ఖుల్ని పెట్టుకొని మొత్తం జనాలకు అందరికి కూడా నాశనం చేసేసి యువత
ఏమైపోతారమ్మా? వాళ్ళు చదువుకున్న చదువుకి ఏదో కాయ కష్టం చేసి సప్పో చేసి చదువుకుని చదువుకి ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం 25,000 చెప్పి ఇస్తే వాళ్ళు ఒక 15,000 తిని 10,000 రూపాయలు అప్పు తీర్చుకుంటారు. అదేది లేకుండా వాలంటరీగా నువ్వు చేరు వాలంటరీగా చేస్తే 5,000 జీతం అంటే హాస్టల్లో ఉందామంటేనే 6,000 అడుగుతున్నాడు. అంటే ఒక్క మనిషి తినడానికి కూడా లేనప్పుడు వాడు ఇంటిని కుటుంబాన్ని ఏం పెంచుతాడు, ఏం పోషిస్తాడు? పొరపాటునాడు పెళ్ళి అయినట్టు పిల్లలు ఏం పోషిస్తాడు? ప్రజలే ఆలోచించుకుంటారు. ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. లేదు గొప్ప మునిగిపోతుంది, చాలా ప్రమాదం పొంచి చూస్తుంది అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చినట్టయితే మళ్ళీ చంద్రబాబు నాయుడిని తప్పకుండా గెలిపిస్తారు. దీనికి రథసారథిగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ మాట మారింది. తర్వాత ఏమో ఆయన తాలూకు వ్యూహ రచన మారింది. తర్వాత ఆ తెగింపు మారింది. ప్రాణాలకు తెగించాడు. ఏమైనా సరే ప్రజల్ని కాపాడే దిశగా తన అడుగులు వేయాలనుకున్నాడు. నాయకుడిగా వేశాడు. ఇంతవరకు 1,000 కిలోమీటర్లు దాటిపోయాయన్నమాట. ఇదే విజయారంభం. అంటే రాయలసీమను దాటి రాయలసీమలో మంచిని చూశాడు, చెడ్డని చూశాడు, కష్టాలు చూశాడు, సుఖాలు చూశాడు, ఒక చావుని కూడా చూశాడు. అటువంటి వాడు నెల్లూరులో అడుగు పెట్టేసరికి ఆత్మీయుల్ని ప్రాణహితుల్ని చూస్తున్నాడు. అందుకే ఆయన కన్నీళ్ళు తిరిగాయి. ఒకసారి భూమిని ముద్దు పెట్టుకున్నాడు. డెఫినెట్గా మనం రుణపడి ఉండేది మన భూమాతకే కదమ్మా. ఆ భావంతో ముద్దు పెట్టుకుంటే మంచిదే. అలా ఆ సినిమాలో ఉంది, ఈ సినిమాలో ఉంది, తీసి పక్కన పెట్టు. అది గుర్తు రావాలి కదా ఆయనకి. ఆ సినిమా చూసి మాత్రం ఈయన ముద్దు పెట్టుకోలేదు. ఈయన అనుభవంలో ఉన్న అనుభవాన్ని తలుచుకుంటూ ఆయన ముద్దు పెట్టుకున్నాడు. అది ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాటి షో చూస్తూనే ఉండండి ఆద్య మీడియా.